తిరుమలకు మరో ఘాట్ రోడ్డు నిర్మించనున్నారా? కొద్ది రోజులుగా భారీ వర్షాలతో ఘాట్ రోడ్లలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయానికి వచ్చిందా? మూడో ఘాట్ రోడ్ నిర్మాణమే ముందున్న మార్గమా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అసలు మూడో ఘాట్ రోడ్ నిర్మాణం సాధ్యమా? కలియుగ దైవం కొలువైన తిరుమలలో క్రితమెన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయి. రోవా తుఫాను మిగిల్చిన బీభత్సం అంతా ఇంతా కాదు. భారీ వర్షాల ప్రభావంతో తిరుమల రెండవ ఘాట్ రోడ్లో భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భక్తులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. దీంతో రెండో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఘాట్ రోడ్లకు మరమ్మతులు నిర్వహించి మరో 15 రోజుల్లో ట్రాఫిక్ ను తిరిగి రెండవ రోడ్ ద్వారా అనుమతించాలనే లక్ష్యంతో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం పనులు ప్రారంభించింది. అయితే వర్షాలు పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. మరో 15 ప్రాంతాలలో కూడా ప్రమాదకరంగా కొండ చర్యలు ఉన్నాయి. వీటిపై కూడా నిపుణుల సలహాలు తీసుకు మరమ్మతులు చేయనున్నారు. ముఖ్యంగా 16వ కిలోమీటర్ వద్ద భారీగా చర్యలు విరిగిపడ్డాయి. తిరుమలకు యాత్రికులు అత్యధికంగా వస్తున్న తరుణంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1944వ సంవత్సరంలో ఘాట్ రోడ్ నిర్మించారు. ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారథ్యంలో తిరుమలకు ఘాట్ రోడ్డును నిర్మించారు. 17 కిలోమీటర్ల పొడవుతో కొండలను చీల్చుకుంటూ పాముల వంపులు తిరుగుతూ ఘాట్ రోడ్డును నిర్మించారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఘాట్ రోడ్డు 2005లో అక్కగార్ల గుడి సమీపంలో చర్యలు విరిగిపడటం మినహా ఎక్కడా చెక్కు చెదరలేదు. వెంకన్న దర్శనానికి యాత్రికుల సంఖ్య మరింతగా పెరగటంతో 1974వ సంవత్సరంలో అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అలిపిరి నుంచి 22 కిలోమీటర్ల పొడవుతో రెండవ ఘాట్ రోడ్ను నిర్మించారు. మొదటి ఘాట్ రోడ్ను తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి, రెండవ ఘాట్ రోడ్ను తిరుమల నుంచి తిరుపతికి రావడానికి ఉపయోగిస్తున్నారు. రెండవ ఘాట్ రోడ్డు 2005వ సంవత్సరం వరకు పటిష్టంగా ఉండేది. 2005లో కురిసిన భారీ వర్షాలకు భాష్యకారుల సన్నిధి వద్ద భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అప్పట్లో నెల రోజుల పాటు ఘాట్ రోడ్ను మూసివేసి రాక్ బోల్డ్ కాంక్రీట్ బ్రస్ట్ వాల్స్ నిర్మించి మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడటం సర్వసాధారణమైపోయింది. దీంతో బ్రస్ట్ వాల్స్ నిర్మించి సపోర్ట్ ఇచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై టీటీడీ దృష్టి సారించింది. రెండవ ఘాట్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మూడవ ఘాట్ రోడ్ నిర్మించాలనే ప్రతిపాదనలు టీటీడీ వద్దకు వచ్చాయి. మామండూరు నుంచి మొదటి ఘాట్ రోడ్డు వరకు సమాంతరంగా మరో రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన టీటీడీ ముందుకు ఉంది. అయితే ఈ రోడ్డు నిర్మించాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. దీంతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. భారీ వర్షాలతో ట్రాఫిక్ ను మోకాళ్ల పర్వతం నుంచి మొదటి ఘాట్ రోడ్ ద్వారా తిరుమలకు మళ్లిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి 4 లైన్ల రోడ్లను నిర్మిస్తే బాగుంటుందని టీటీడీ యోచిస్తోంది. లింక్ రోడ్డు నుంచి తిరుమల వచ్చే రెండవ ఘాట్ రోడ్ మార్గమే అత్యంత ప్రమాదకరంగా ఉంది. భవిష్యత్తులో భారీగా కొండ చర్యలు విరిగిపడితే ప్రత్యామ్నాయంగా ఈ రోడ్డును ఉపయోగించుకోవచ్చనే ఆలోచనలో టీటీడీ ఉంది. ఉన్న ఘాట్ రోడ్స్ని ప్రాపర్గా ఇంకా ఎప్పుడూ పడకుండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఆయన సూచించారు. అదే కాకుండా ఎనీ ఆల్టర్నేట్ రూట్ వేయగలిగితే అది కూడా పరిశీలించమని. చాలా సంవత్సరాలుగా టీటీడీకి సలహాలు ఇస్తున్న చెన్నై ప్రొఫెసర్ నరసింహారావు మాత్రం ఈ రోడ్డు నిర్మాణం సాధ్యం కాదంటున్నారు. సర్వే చేస్తాం, అవన్నీ ఫ్యూచర్ ప్లాన్లో వాడు పెట్టుకుంటారు. ఇప్పుడు రైట్ నా ఇంకో రోడ్డు గురించి ప్రతిపాదన ఉందని రిలీజ్ చేయలేము. అది 2-3 చోట్ల రోడ్డు విస్తరణ సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని సెలవిస్తున్నారు. సాక్షి న్యూస్, తిరుమల.